హైడ్రోజన్ బెలూన్స్. అవి మేం తీసుకొచ్చావా? కొన్నది నువ్వే కదా పార్వతి. ఐశ్వర్య, అక్కడ నువ్వు కూడా ఉన్నావు కదా. అవి మేమే తీసుకొచ్చాం మమ్మీ గారు. చూసారా బావగారు, అవే పేలిపోయాయి. అనవసరంగా నీలాంబర్ని కొట్టారు. హైడ్రోజన్ గ్యాస్ బెలూన్స్ ని వంటగదిలో ఎందుకు పెట్టారు? పార్వతి పెట్టుకుందా ఆంటీ? మాకు తెలిసిన అలా చెయ్యొద్దని చెప్పేవాళ్ళం ఆంటీ. జాగ్రత్తగా ఉండాలి పార్వతి. మా ఊర్లో అమ్మే బుగ్గలే అనుకున్నాను అమ్మగారు. ఇట ప్రమాదం జరుగుతుందని అనుకోలేదు. పెద్ద ప్రమాదం తప్పింది పార్వతి. నీకేదైనా జరుగుంటే? ఏం కాదు బ్రో, ఏం కాలేదు కూడా. సంతోషంగా ఉందని పార్టీ చేసుకోవాలనుకున్నారు, కానీ ఇలా జరిగిందేంటి? పార్వతికి ఏం కాలేదు కదా డాడ్, అందుకైనా పార్టీ చేసుకోవాలి. పెద్ద బాబుకి భరోసా నువ్వు పార్వతి. లక్కీగా నీకు ఏ చిన్న గాయం కూడా అవ్వలేదు. పదండి. రండి పెద్ద. జాగ్రత్త ఆంటీ. చిచి, నీలమ్మ, ఏం జాతకమే మంది. తప్పు చేయలేదని చెప్పి తప్పించుకోవాలని చేసినా తిట్లు తప్పట్లేదు. పొద్దుటి నుంచి పార్వతిని పైకి పంపించాలని ట్రై చేస్తే పెదబాబు దాన్ని కాపాడాడు. మొగుడు పెళ్ళాలిద్దరూ ఒక అండర్స్టాండింగ్ లో ఉంటారు. ఒకరినొకరు భలే కాపాడుకుంటారు. పాసుపతాసరం అన్నావు, ఏమైందే? ఏది ఏమైనా ఈ రోజు దాన్ని వదిలిపెట్టనాంటీ. ఈ ముక్క తెలిస్తే అక్క మనల్ని వదిలిపెట్టదు. నీ ఉప్మా ఐడియాలతో మన మొహాలు వాడిపోతున్నాయి. సీసీ కెమెరాల్లో మనం చేసే చేష్టలు కనబడితే ప్రాణం తీసేస్తారు. టెక్నికల్ గా జాగ్రత్త పడుతున్నానంటీ. మనం దొరకం. ఇప్పుడది బిజినెస్ ఉమెన్ లా అవార్డు తీసుకోవడానికి ఫారిన్ వెళ్లబోతోంది కదా. ఈలోపు దాన్ని చంపేస్తాను, పైకి పంపుతానని చెప్పకు. బోర్ కొడుతోంది. చంపనాంటీ. దాని చేష్టలకు జనాలే రాళ్లతో కొట్టి చంపేలా చేస్తాను. దానికి పిచ్చి పట్టిస్తా. పిచ్చి నీకు పట్టిందేమో చూడు. బ్రహ్మాండంగా ఉన్న దానికి పిచ్చెలా పడుతుంది? చీప్ రాంటీ. కొన్ని రసాయనాలు కలిపిన మందు తాగిస్తే దానికి పిచ్చి పట్టడం ఖాయం. అప్పుడు ఆంటీనే దాన్ని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. దేవ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటాడు. కళ్ళు కనబడని కబోదిని కపోతల్లా నేను చేరదీస్తాను. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే బాగుంటుంది. జరగకపోతేనే కామెడీగా ఉంటుంది. ఇది బ్రహ్మాస్త్రం ఆంటీ. ప్లాన్లకు అస్త్రాలు శస్త్రాలు అని పేర్లు పెట్టి ఫూల్ అవుతున్నాను నీలమ్మా. చంపడం ఈజీ కానీ పిచ్చొచ్చేలా చేయడం చాలా కష్టమని తెలుసుకో. పిచ్చొస్తే అది పోవడం కూడా కష్టమని తెలుసు కదా ఆంటీ. పిచ్చి దాన్ని ఫారిన్ పంపించరు. పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయ్యాక 500 ఇస్తే దానికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ మార్చేస్తారు. అప్పుడు పిచ్చి కుక్క చావు దానికొస్తుంది. సరే, ఏం చేస్తావో చెయ్యి, కానీ జాగ్రత్తగా చెయ్యి. ఓకే? వదినా, మా వల్ల ఇలా జరిగిందనిపిస్తుంది. పార్టీ అని హడావుడి చేయకపోతే నువ్వు బెలూన్స్ కూడా కొనేదాను కాదేమో. కొన్నాక రూమ్లో పెట్టకుండా నువ్వు కిచెన్లోకి తీసుకెళ్లడం మేం గమనించలేదు పార్వతి. మీరు బాధపడకండి అమ్మాయి గారు. మీ వల్లే ఇట్ట జరిగినదని అనుకోకండి. అవునరా, గ్యాస్ బెలూన్స్ పేలడం వెనుక ఖచ్చితంగా నీలాంబరి హ్యాండ్ ఉంటుంది. కానీ ఏదైనా జరగరాని జరుగుంటే? తలుచుకుంటేనే భయం వేస్తుంది బావా. నీలాంబర్ మీద డౌట్ పడ్డామే గాని సాక్ష్యం అయితే దొరకలేదు. అది చాలా తెలివైందని తెలుసు కదా. సీసీ కెమెరాల్లో కూడా వాళ్ళు అనుమానాస్పదంగా కనపడలేదు బ్రో. జాగ్రత్త పడుండొచ్చు. ఈ ఇంట్లో తప్పు జరిగినా నష్టం జరిగినా వాళ్లే కారణమై ఉంటుందని అంచనా వేయొచ్చు.
ఆలోచిస్తుంటే మార్నింగ్ ఆ బెలూన్స్ కొనేలా ప్లాన్ చేశారనిపిస్తుంది. అవునమ్మాయి గారు, పార్టీ ఎట్ట సేత్తరు సూతానని ఆ నీలాంబరి సిన్నమ్మ గారు మాట్లాడినారు. బ్రో వదినా, ఈరోజు మీరు సంతోషంగా లేరని వాళ్ళు హ్యాపీగా ఉన్నారేమో, కానీ మీరు మాత్రం ఫారెన్కి వెళ్ళాలి. అమ్మ ఆశీర్వదించే అవకాశం ఇదే. దీన్ని మిస్ చేసుకోకండి ప్లీజ్. ఖచ్చితంగా వెళ్తాను రా. ఈ లోపే మమ్మల్ని వెళ్ళనివ్వకుండా కుట్ర పన్నుతూనే ఉంటారు. పార్వతి, పెద్దబాబు గారు, ప్రతి క్షణం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేసినా 1కి 2 సార్లు ఆలోచించాలి. అట్టకి పెద్దబాబు గారు, నాకు అనుమానం వస్తే అమ్మాయి గారితో చెప్తాను. వాళ్ళు మంచిగా మాట్లాడినా నమ్మకూడదు పార్వతి. వాళ్ళకి పనిష్మెంట్లు పడక ఇలాంటి పన్నాగాలు పండుతున్నారు. చేతులు కాళ్ళు విరిచేస్తా కానీ దారిలోకి రారు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని. ఆ సంగతి నాకు వదిలే బ్రో. యూ జస్ట్ బీ హ్యాపీ. నీలమ్మా, ఈ ఎదురు చూపులేంటి? ఏం చెయ్యాలనుకున్నావో అది చేసేస్తే అయిపోతుంది కదా. పాచార్లు చేస్తే నీరసం వస్తుంది. అబ్బా ప్లీజ్ అంటే నాకు టెన్షన్ గా ఉంది. నీలాంబరి, అంకుల్, మీరు బావగారు, రూమ్ లో ఏసీ ఆన్ లో లేదు బావగారు. ఆన్ చేయ నీలమ్మా. సరే. మీతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయడానికి రాలేదు. నీలాంబరికి పార్సిల్ వచ్చింది, ఇవ్వడానికి ఓ, వచ్చింది. మీరు తీసుకొచ్చారు అంకుల్. పిలిస్తే మేమే వచ్చేవాళ్ళం కదా. ఎవరు పంపించారు బావగారు? ఫ్రమ్ అడ్రస్ లేదు, టు నీలాంబరి అని ఉంది. సంథింగ్ స్పెషల్ అనుకుంటాను. థ్యాంక్ యూ అంకుల్. మీకు శ్రమ కలిగించినందుకు ఏమనుకోకండి బావగారు. మీరు ఎవ్వరికి హాని కలిగించకపోతే చాలు. బావగారికి మన మీద కోపంగా ఉన్నట్టుంది. పార్సిల్ ఓపెన్ చేసి చూడనిలమ్మా, ఏముందో. ఎవరు పంపించారు, ఏం పంపించారు నాకు తెలుసు, కానీ కొంచెం దూరంగా ఉండి వెళ్ళు. ఈ పౌడర్ నీ మీద పడుతుంది. ఏం పౌడర్ ఇది? ఏం పౌడర్ నీలమ్మా అది? ఈ పౌడర్ తాగితే పిచ్చి పడుతుందంటీ. ఎందుకు తెచ్చుకున్నావు నీలమ్మా? నీకు ఆల్రెడీ పిచ్చుందిగా. పిచ్చి ఆంటీ, దీన్ని నా కోసం తెచ్చుకోలేదు, పార్వతి కోసం తెప్పించాను. అది దీన్ని తాగితే పిచ్చి పట్టి వింతగా ప్రవర్తిస్తుంది. అది పిచ్చి పట్టి గంతులేస్తే పార్టీకే వెళ్తుంది, ఫారెన్ కే వెళ్తుంది. భవానీ, సారీ బావగారు, గట్టిగా నవ్వామా? మీరు ఏడ్చినా పట్టించుకోలే గాని నీలాంబరి, ఆ కవర్లో ఏమొచ్చింది? ఆ, ఆ, ఇదా? ఇదేం లేదు అంకుల్, నథింగ్. ఫ్రమ్ అడ్రస్ లేకుండా పార్సిల్ వచ్చిందంటే మళ్ళీ మీరేదైనా పిచ్చి పని తలపెడుతున్నారేమో అని డౌట్ వచ్చింది. మేమలాంటి పని చేయము అంకుల్. ఏప్రిల్ మంత్ కదా, ఫోన్ చేయడానికి మా ఫ్రెండ్ ఇలా పార్సల్ పంపించింది అంతే. నీలాంబరి, నువ్వు ఈ ఇంటికి మచ్చ తీసుకురానని మాటివ్వు. ఇస్తాను అంకుల్, ఇస్తాను. మీరు కూడా నాకు మాట ఇవ్వండి అంకుల్. నేను ఈ ఇంటి పెద్ద కోడలిగా ఉండాలి, ఉండగలిగే హక్కు అవకాశాలు ఉన్నాయి కదా. నన్ను మీరు ఫూల్ని చేయాలని చూడకపోతే చాలు అంకుల్. ఇట్స్ ఆల్ రైట్. నీలు, ఆస్తి పేపర్లు నీ గుప్పెట్లో ఉన్నందుకేగా నువ్వింత ధీమాగా ఉన్నావు. నీకు తెలుసు కదా ఆంటీ, ముందు ఆ పార్వతి సంగతి చూద్దాం, పద రా. ఆంటీ, అదిగో చూడు చీపురా ఆంటీ, దానికి పోయే కాలం వచ్చిందని తెలిసిపోతుంది.
దానికా మనకా? మనకే జ్యూస్ తయారు చేస్తుంది కదా, అందులో ఈ పౌడర్ కలిపిస్తే పిచ్చెక్కిపోతుందంటే. జాగ్రత్త నీలమ్మా, ఆ జ్యూస్ ఇంట్లో వాళ్ళందరి కోసం తయారు చేస్తోంది. కదే పాపం పార్వతి. చూసుకో, ఆ వెనకాల కూడా ఉన్నాయి. తప్పుకుంటారా? ఓయబ్బో, తప్పుకుంటారా? పద నీలమ్మా, అనవసరంగా మనం తిట్టించుకోవడం ఎందుకు? మనమేం చేసామని? అయినా ప్రతిదీ టేస్ట్ చేసి ప్రిపేర్ చేస్తుంది కదా ఆంటీ. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఈ ఇంట్లో వాళ్ళని కాపాడడం కోసం నేనేదైనా చేస్తాను. పద. అబ్బో, అది గ్లాస్ తీసుకుంది అంటే అది తాగేస్తుంది ఆంటీ. ఎస్. సరే నీలమ్మా, పద. పద వెళ్దారా. వీళ్ళొచ్చారంటే ఏదో ఒకటి చేస్తారు. ఈ జ్యూస్ ని పారేస్తాను. వద్దు, వాళ్ళేదైనా చెయ్యాలనుకుంటే అది వాళ్ళకే తిప్పి కొట్టేలా చేస్తాను. ఇప్పుడు ఈ 2 గ్లాసులు మీకే స్పెషల్ గా ఇస్తాను. ఈ 2 ఇట్ట పక్కనెట్టి ఈ జ్యూస్ గ్లాసులు అనుమానం రాకుండా పక్కనెడతాను. మిగతా గ్లాసులు అమ్మగారు ఇస్తాను. వావ్, వాటర్ మెలన్ జ్యూస్ సూపర్. నాకు ఇవ్వు పార్వతి. అందరికి ఇస్తాను చిన్నబాబు గారు. పెద్దబాబు గారు తీసుకోండి. థ్యాంక్స్ పార్వతి. తీసుకోండి. నువ్వు పిచ్చి దానివవుతావే. నువ్వు చేసే చేష్టలకి వెర్రెత్తి అప్పుడు నీ తోలు తీస్తారు. అదేంటి పార్వతి, మాకు తీసుకురాలేదా? మీకు కూడా అటుకొచ్చాను చిన్నమ్మ గారు. తీసుకోండి.
తాగలేదా పార్వతి? నేను తాగేశాను, మీరు తాగండి అమ్మాయి గారు. తాగావా పార్వతి? 5 నిమిషాల్లో నీకు మెంటలెక్కుతుంది. పార్టీ జరుగుతుందనుకుంటే అలా జరిగింది. గెస్ట్లెవరికి చెప్పకపోవడమే మంచిదైంది. ఈ రోజు మిస్ అయిన పార్టీ రేపో ఎల్లుండో పెట్టుకుందాం లేకలా. ఈ 2 రోజుల్లో కాదు గాని వచ్చే వారం అక్షయ తృతీయ వస్తుంది కదా, ఆ రోజు చేసుకుందాం. వావ్, అంటే బంగారు పండగ. అక్క ఈసారి గోల్డ్ ఎవరికి కొంటావు? ఈ ఇంటి కోడళ్ళందరికీ తీసుకుంటాను. ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేయాలి కదా. అక్క కిలో బంగారం తీసుకొని నాకు వడ్డాణం చేయించక్క. ఈ మధ్య చాలా సన్నబడ్డాను కూడా. అదంతా నీ భ్రమ పిన్ని. టెర్రస్ మీద ఉన్న డ్రమ్ సైజ్ తగ్గిందా? దిస్ ఇస్ టూ మచ్. చూడక్క చినరాజా వారు ఎలా మాట్లాడుతున్నారో. ఎవరికి ఏం కావాలో ఏదైతే బాగుంటుందో అఖిలకి తెలుసు గాని పండగలు ఫంక్షన్లు వస్తే వాటిని అడ్డం పెట్టుకొని అల్లరి చేయదు. అలాంటిదేమీ జరగదు అంకుల్. భవానీ ఆంటీ ఏదైనా అంటే నోరు జారామంటారు. అవునమ్మా, మనకెందుకొచ్చిన గొడవ? అఖిలకే తెస్తుందిలే. పద పార్వతి, పార్వతి ఇదిగో. పద ఆంటీ. ఐశ్వర్య, ఆంటీ, నీకేం కావాలో డిజైన్ సెలెక్ట్ చేసి చూపించు. ముందే చెప్తే ఆ రోజు డెలివరీ చేస్తారు. అలాగే ఆంటీ. పార్వతి, నీకేం కావాలో చెప్పు. ఆ, నాకేం తెలుస్తుంది అమ్మాయి గారు, మీరేం చెప్తే అది. నీకు సూట్ అయ్యే నెక్లెస్ చేయిస్తాను పార్వతి. ఇప్పుడు అది తాగి పిచ్చి పట్టినట్టు. అయ్యో పార్వతి, దాని పిచ్చి ముదిరి, పార్వతి. దానికి పిచ్చి ముదిరి అది ఎలా ఉంటుందో చూడాలి. కాసేపట్లో పిచ్చిది అవుతుందంటే పిచ్చిది. ఏంటో దాని పిచ్చి. అలా చూస్తున్నావేంటే? నువ్వేంటే అలా చూస్తున్నావు? నువ్వు ఐశ్వర్య రాయ్ అని చూస్తున్నాను మరి. నువ్వు పెద్ద సన్నీ లియోన్ మరి. అదే సన్నీ లియోని అంటావు. సన్నీ లియోన్ ఎవరంటావా? అది పెద్ద సెక్సీ ఫిగరే, నీకు తెలీదా? నన్నే తోస్తావే నీ అక్కమ్మ. పని ఇలా కాదే. ఏం చేస్తావే నిన్ను? అమ్మా, ఏంటా అర్పులు? పిన్ని నీలాంబరిలా ఉన్నారు. గదిలోకెళ్లి గొడవ పడుతున్నారేమో. గోల్డ్ గురించి మాట్లాడితే వాటాలేసుకుంటున్నారేమో. నన్నే కొడతావా? తీస్తాను, ఏమనుకుంటావో? నిన్ను నన్ను కొడతావా? నిన్నేం చేస్తానో చూడు. ఏంటి నువ్వు చెప్పేది? ఏంటే నువ్వు నన్ను చేసేది? నేనే నిన్ను కొడతాను.